వైఎస్ఆర్ ఆస్తుల పంచాయతీ ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది. తనకు జగన్ కి ఉన్న వివాదంలో వైసీపీ నేతల జోక్యం ఏంటన్న షర్మిల ప్రశ్నలకి బదులిస్తున్నారా పార్టీ నేతలు. అలానే వ్యవహారంలో మాట్లాడడానికి జగన్ కి దమ్ము లేదా అన్న షర్మిల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఆ ఇద్దరు నేతల డైలాగ్ వారు ఒకసారి చూద్దాం. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తుల నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తుల నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు. అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. మాట్లాడితే మీరు అంటూ ఉన్నారు ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు అని. మరి ఆస్తుల విషయం ప్రతి సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఆస్తుల మీద ఎటువంటి యావా లేకపోతే మీరు ప్రతి సందర్భంలో కూడా ఆస్తుల విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. వైఎస్ఆర్ సిపి వాళ్ళనేమో కుక్కలు అంట. అసలు అలాంటి వ్యాఖ్యలు మహానేత వైఎస్ఆర్ గారి పేరుతో పెట్టిన పార్టీలో ఉన్న నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులు తీసుకుంటే మెజారిటీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వీర భక్తులు, అత్యంత ప్రాణమిచ్చే కార్యకర్తలు, నాయకులు. అలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు కుక్కలు అంటూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? మీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన పార్టీలో ఉన్న నాయకుల్ని కుక్కలు లాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది షర్మిలమ్మ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అమ్మ, జగనన్న దమ్ము గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా. జగనన్న దమ్ము ధైర్యం ఏంటో మీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు సోనియా గాంధీ గారు అవ్వచ్చు, రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, మీ జాతీయ అధ్యక్షులు ఆ పార్టీని నడుపుతున్న వాళ్ళని అడిగితే జగనన్న దమ్ము ధైర్యం ఏంటో తెలియజేస్తారు. అలాగే మీరు సావాసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అడిగితే జగనన్న దమ్ము ధైర్యం ఏంటో తెలియజేస్తారు.